రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన పరిసరాల్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకంలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్లో కొత్త సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆ దశలోనే సుమారు 42.13 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టామని మొదటి దశ 19 కోట్లతో పూర్తయిందని రెండవ దశలో మరో 23 కోట్లతో పూర్తి చేస్తామని సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరు గౌతమ్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో నిర్వహించిన మీడియా టూర్లో భాగంగా అభివృద్ధి పనుల్ని సమీక్షించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మొదటి ప్లాట్ఫామ్లో సంపూర్ణంగా పనులు పూర్తయ్యాయని, రెండవ దశలో రెండవ ప్లాట్ఫామ్ పనుల్ని 23 కోట్లతో ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా రైల్వేను ఆధునీకరిస్తున్నామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ ఎం వంశీ, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఏఎస్ఆర్ మూర్తి, విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం మధుస్కర్ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ కానీ అప్గ్రేడేషన్స్ కానీ మీ అందరితో డిస్కస్ చేసి అందరికీ కూడా తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తుని స్టేషన్ని మనం 2 విధాలుగా డెవలప్ చేస్తున్నాము. ఒకటి ఫేజ్ 1, ఒకటి ఫేజ్ 2. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 20 కోట్లు 19.13 కోట్లతో ఫేజ్ 1 వర్క్స్ అన్ని పూర్తి చేయడం జరిగింది. ఫేజ్ 2 ఇంకొక 23 కోట్లతో ఫేజ్ 2 కూడా వర్క్స్ మనం పూర్తి చేయాలి. ఆల్రెడీ వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యి మనం పని చేస్తాము. అయితే ఫేజ్ 1లో పనులన్నీ పూర్తయిపోయి అవి ఏ పనులు చేశారో అన్నది మేము వివరిస్తాము. స్టార్టింగ్ మనం సర్క్యులేటింగ్ ఏరియా అంటే పాసింజర్స్ రావడం కానీ పాసింజర్స్ ఎంట్రీ నుంచి సర్క్యులేటింగ్ ఏరియా కానీ పార్కింగ్ కానీ అక్కడ నుంచి డిఫరెంట్ పార్కింగ్స్ అంటే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ బస్ కానీ ఆటో బేస్ కానీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి పాసింజర్స్ లోపలికి రావడం అంటే మన బుకింగ్ కౌంటర్స్లో కానీ కాన్కోర్స్ ఏరియాలో వాళ్ళకి ఒక యాక్సెసిబిలిటీ, మన ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, నాన్ ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్గ్రేడ్ చేసాము. నెక్స్ట్ బుకింగ్ చేసి టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అంటే ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్లాట్ఫామ్ మీద కవర్ పైన సిఓబి ప్రొవైడ్ చేయడం కానీ, కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ మనం ఉన్న కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ అవ్వచ్చు, అండ్ లేటెస్ట్ స్టాండర్డ్స్తో మోడలర్ టాయిలెట్ కానీ ఇవన్నీ, అండ్ ఒక న్యూ 6 మీటర్ ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫేజ్ 1 పార్ట్లో చేసాము. ఫేజ్ 2 ఇదంతా ప్లాట్ఫామ్ 1 చేసాము. ఫేజ్ 2 వచ్చేసి ప్లాట్ఫామ్ 2 సైడ్ చేస్తాము. కొత్త సర్క్యులేటింగ్ ఏరియా, కొత్త బుకింగ్ కౌంటర్ కానీ ఫేజ్ 2 కూడా మన ప్లాట్ఫామ్ సైడ్ 2 సైడ్ కూడా మనం వర్క్ చేస్తాము. అలాగే దాని సర్ఫేస్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే కొత్త ఎఫ్ఓబి ఏదైతే కట్టామో దానికి ఎస్కలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను టూర్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి యొక్క డిఫరెంట్ యూసేజెస్ ఏంటి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ప్రకారం దివ్యాంగ్ జన్ గైడ్లైన్స్ అని చెప్పి కొత్త గెజిట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా మన స్టేషన్ని అప్లికబిలిటీ కరెక్ట్గా అయ్యేలా చేసాము. అది కూడా మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైల్స్ వాడాము, అవి ఏంటి, అవి ఎలా వాడాలి, అది ఎందుకు అలా ప్రొవైడ్ చేసామో కూడా మీకు టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో సెకండ్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేసే క్రమంలో ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉంది? అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ అటుపక్కన నర్సీపట్నం ఆ ఏరియా నుండి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తారు. నెక్స్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఆ సర్వం ఉంది, హైవే కూడా అటువైపులో ఉంది. మరి అటువైపు మరి ఈ ప్రయాణికులు కానీ రైల్వే ప్రయాణికులు స్పెషలిస్ట్ కల్పించే అవకాశం ఏమైనా ఉంది? ఫేజ్ 2 వర్క్స్లో భాగంగా సెకండ్ బుకింగ్ కౌంటర్ కూడా తుని స్టేషన్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఫేజ్ 2 మోస్ట్లీ 2026లో చివరికల్లా కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. మ్యాక్సిమం వర్షాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి కనుక మ్యాక్సిమం టార్గెట్ ఇచ్చేది. I have one more request that booking counter గురించి ఇప్పుడు చెప్పారు కాబట్టి we have a Railway app already. UTS app ఇంకా ముందు ఉంది. సో ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ అన్రిజర్వ్ టికెట్స్ కానీ మంత్లీ పాసెస్ కానీ యూ కెన్ బుక్ ఇట్ ఆన్. సో మీ ద్వారా మీరు కూడా ఇది పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇట్ ఇస్ బెటర్. They need not come to station for booking a ticket. It is very easy. Mobile under kuda unnai ittu, and it is through UPI payments. It is very easy to get. ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ లోనే చేసుకుంటారు, యాప్ లో చేసుకున్నారు. లేదంటే రైల్వే స్టేషన్ అక్కడ చాలా ప్లాట్ఫామ్ టికెట్స్ యూ నీడ్ నాట్ కమ్. దట్ ఇస్ చిన్న ప్లాట్ఫామ్ టికెట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది గ్రామీణ ప్రాంతంలో వచ్చే వాళ్ళకి మొబైల్లో యాప్ చేసి యాప్లో టికెట్ చేసుకున్నంత ఐడియా కూడా ఉండకపోవచ్చు కదా. We are trying to add on more languages also so that it will be easier. But before that,
now everything is with item based. So our people are standing at stations. Once people come, they try to guide them. Ela book cheyali. Our booking staff are there. Our TCs are there. And the other commercial staff are there. They are doing that. But if you also say, it will be much more beneficial.